అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, నేను మీ శివాలాలం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అసలు చాలా రసవత్తంగా జరుగుతుంది. అసలు అంటే స్టార్ట్ అండ్ టిల్ డే నుంచే గొడవలు కానీ ఏదన్నా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ షోలు చూసుకుంటే ఎంతగా లేదు, జస్ట్ అయినా ఒక 3-4 రోజుల నుంచి అలా స్టార్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడైతే ఏకంగా ఫస్ట్ డే నుంచే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డేలో ఎలాగో మీరు అందరూ చూస్తారు ఈ గొడవలు. పాపం నాగమణి కంటే ఎలా బయట పంపిద్దాం అంటే ప్రాంక్ అని తెలిసిన ఎట్లా ప్లాన్ చేశారో తెలుసు. తర్వాత ఇంకా అలా గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. కీ వర్డ్స్ అంటే ఈ గేమ్ మొత్తంలో కీ పాయింట్స్గా ఆ షోని బ్యాలెన్స్ చేస్తుంది ఎవరంటే సోనియా, నెక్స్ట్ మణికంఠ, నాగమణికంఠ, నిఖిల్. వీళ్ళు ముగ్గురు బాగా హ్యాండిల్ చేస్తున్నారు షోని మొత్తాన్ని. ఎందుకంటే మెయిన్ టార్గెట్కి వీళ్ళే ఉంటున్నారు ప్రతి ఎపిసోడ్లో కూడా. సోనియా వచ్చేసి వాయిస్ రేజ్ చేస్తుంది బాగా. అంటే టిల్ ప్రతి పాయింట్ని కూడా అంటే ఎవరు ఏమన్నా కానీ ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం, ప్రతి పాయింట్ని కూడా తనకి ఏమనిపిస్తుంది అది చెప్పేస్తుంది. అది రైట్ ఆర్ రాంగ్ చెప్పేస్తుంది. అది అంటే రైట్ ఆర్ రాంగ్ అంటే ఎదుటి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అట్లా చేస్తుంది ఆమె. సోనికి అయితే అసలు చాలా బాగా ఆడేస్తుంది ఆమె ఎందుకో బిగ్ బాస్ ఎంతమంది బిందు ఉండేది కదా, ఆమె సేమ్ అట్లానే ఏదనిపిస్తే అది చెప్పేయడం, ఏదనిపిస్తే దాన్ని ఫాలో అవుతున్నట్టుగా నాకు కూడా అనిపించింది. ఆమె సోనియా బిగ్ బాస్లోకి వచ్చే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చింది, చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. నేను ఏమైనా ఎందుకంటే ఆమె ఫిజికల్ టాస్క్లు పెద్దగా ఆడలేదు. కొద్దిగా చెబ్బిగా ఉంటుంది, బాగుంటుంది, చెబ్బిగా ఉంటుంది, పెద్దగా టాస్క్లు ఆడలేదు ఆమె. సో తనకున్న ఏంది ఒకటే తన స్ట్రెంగ్త్ని చూపించడం. ఆ స్ట్రెంగ్త్ని అది కరెక్ట్గా చూపిస్తుంది, చాలా బాగా ప్రొజెక్ట్ చేస్తుంది మంచిగా. నాకు తెలిసి బిగ్ బాస్ని షోని ఒక స్టెబిలిటీ పెంచాలంటే సోనియా చాలా ఇంపార్టెంట్. తర్వాత నిఖిల్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. కాకపోతే కొద్ది పాయింట్స్లో డౌన్ అవుతున్నాడు అంటే బ్యాలెన్సింగ్ కొద్ది తప్పుతుంది మాట్లాడడం అది. తర్వాత యష్మి కూడా ఆమె ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటుంది, కానీ నాకు ఎవరన్నా ఒకటే తన ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, ప్రేరణ వాళ్ళు తన ఫ్రెండ్సే. నాకు వాళ్ళ ఎవరితో ఏమీ లేదు, నేను ముందు నాకు ఏదనిపిస్తే అదే చేస్తానంటున్నారు. కానీ బట్ చూసుకుంటే కనుక ముందు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నాగమణికంట వచ్చిందే మొదలు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. టార్గెట్ చేస్తున్నారంటే అతని బిహేవియర్ అట్లానే ఉంది. ఎమోషనల్గా అందరికీ కనెక్ట్ అవుతున్నాడు, చాలా ఎక్కువ కనెక్ట్ అవుతున్నాడు. అంటే ఎందుకో అందరూ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఇది మాట్లాడేసి నామినేషన్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. తర్వాత నిన్న జరిగిన నామినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. నాకు కూడా కొద్దిగా ఎమోషనల్ అనిపించింది పాపం నాగమణికంఠని చూస్తే. బ్యాక్ టు బ్యాక్ నామినేషన్లో. సో నాగమణికంఠ ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రోమో గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ నిన్న జరిగిన నామినేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సీతక్కకి అంటే నిన్న ఆల్రెడీ నామినేషన్లు జరిగాయి కదా, నిన్న జరిగింది అసలు మామూలు రచ్చ కాదు. అసలు నామినేషన్లో ఎంత రచ్చ జరుగుద్దా అంటే డే 2కి ఎంత రచ్చ జరుగుద్దా అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత రచ్చ జరిగింది. దీన్ని కూడా అంటే యాక్చువల్గా నామినేషన్ అంతా నిన్నే ఇవ్వాలి, కాకపోతే ఆ రచ్చ అంత ఉంది, మరి అంత ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. మనకు స్ట్రీమ్ ఇచ్చేదే 1 hour ఇస్తారు షోలో, దాన్ని అంత ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి నిన్న కొద్దిగా ఈరోజు కొద్దిగా చేస్తున్నారు. బట్ ఈరోజు ప్రోమోలో కిర్రాక్ సీత ఆమె నామినేట్ చేయాల్సి వస్తే ఎవరిని, బేబక్కని బేబక్కని నామినేట్ చేసింది. ఎందుకు? ఆల్రెడీ కిచెన్ వాళ్ళకి గొడవలు ఉన్నాయి కిచెన్లో. ఆమెకి బేబక్ కిచెన్లో ఎట్లా అనిపిస్తుందో మెంబరో, ఈమె కిర్రాక్ సీత కూడా మెంబరే కాకపోతే కిచెన్లో ఎక్కువ ఉండాలనుకుంటుంది. నేను కిచెన్లో పార్టిసిపేట్ చేయాలి, నేను బాగానే వండుతాను కదా. మీరు ముందు కూడా చూసుకుంటే నిఖిల్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు బెజవాడి బేబక్క చాలా బాగా వండుతుంది, కిచెన్ హెడ్గా ఆమెను పెట్టేద్దాం అన్నప్పుడు సీత ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా బాగానే వండుతాగా, ఇంతకుముందు సరిగా బాగా వండలేదా, మీరు డిసైడ్ చేశారు ఆమెని మెయిన్గా, మేము ఎవరైనా డిసైడ్ చేయలేదంటూ సోనియా సీత ఇద్దరు కూడా అన్నారు. సో ఆ పాయింట్లో నెక్స్ట్ వచ్చేసి కర్రీ విషయంలో నిన్న ఏం జరిగింది, 2 కర్రీలు వండింది నైట్ బేబక్క. 2 కర్రీలు వండడంతో నువ్వు ఒక్క కర్రీ వండాలని చెప్పు, మళ్ళీ 2 కర్రీలు ఎందుకు వండావు అంటూ చెప్పడం జరిగింది. 2 కర్రీలు అంటే అప్పుడు తాను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, డిఫెండ్ చేసుకోవాలి కదా నామినేట్ చేసినప్పుడు. ఆ డిఫెండ్ చేసుకోవడంలో ఏమంటుంది, కొంతమందికి ఇది నచ్చదు అందుకే వెజ్ కూడా వండాను అని చెప్పేసి డిఫెండ్ చేసుకుంటాను. నువ్వు అట్లా చెప్పలేదు, నేను ఎగ్ నాకు సపరేట్గా గుడ్డు ఉంది, నేను ఎగ్ చేసుకుంటాను, నాకు దానికి పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇచ్చేది ఏంది
అసలు నువ్వు ఎలా చేస్తావు అంటూ కొద్దిగా ఆర్గ్యూ అయ్యి ఆ పాయింట్లో బేబక్కని నామినేట్ చేసింది సీత. సోనిక విష్ణుప్రియ వచ్చి సోనియాని నామినేట్ చేసింది. ఎందుకు సోనియా ఇక్కడ ఎక్కువ టార్గెట్ అయ్యేది సోనియా, మన మన నాగమణికంట, నిఖిల్, వీళ్ళు ముగ్గురు ఎక్కువ టార్గెట్ అవుతారు. తర్వాత ఇప్పుడు నామినేషన్లో ఎక్కువ అయింది అయితే బేబక్క, నాగమణికంట, సోనియా కూడా పెద్దగా అవ్వలేదు. ఎందుకంటే సోనియా ఎవడ పెద్దగా పెట్టుకోలేకపోతున్నాడు. ఆమె కడిగేస్తుంది, ఎవరన్నా ఇచ్చి పడేస్తుంది. ఫైర్ బ్రాండ్ అయిపోయింది బిగ్ బాస్లో. సో అట్లానే వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా. సో తనకి అందువల్ల ఎవడు ఎక్కువ ఆమె నామినేట్ చేయలేకపోతున్నారు. కానీ ఈమె నామినేట్ చేసింది విష్ణుప్రియ. నాగమణికంట నామినేషన్ వచ్చింది. నాగమణికంట నామినేషన్ వస్తే ఎవరికి వేసాడంటే శేఖర్ భాషకి వేసాడు. శేఖర్ భాషకి ఎందుకు వేసాడంటే తెలిసిందిగా నిన్న నామినేట్ చేశాడు కాబట్టి అదే పాయింట్లో అది నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకే నీకు నామినేట్ చేశాను అంటే శేఖర్ భాష కూడా దాన్ని డిఫైన్ చేసుకున్నాడు. నువ్వు అట్లా రూల్ చేద్దామని చూస్తున్నావు, గేమ్ని ఇంటర్ప్రెట్ అయ్యి నువ్వే హ్యాండిల్ చేద్దాం చూస్తున్నావు, యూఆర్ నాట్ ఏ బిగ్ బాస్ అంటూ కూడా చెప్పడం జరిగింది. నువ్వు ఫాలో అవ్వాలి తప్ప నువ్వు గేమ్ డిసైడ్ చేయడానికి వీలు లేదు అంటూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఒక రచ్చ జరిగింది. మామూలు రచ్చ కాదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎంత పెద్ద గొడవ జరుగుద్దని. అంత పెద్ద గొడవ జరిగింది. తర్వాత నాగమణికంట విష్ణుప్రియని కూడా నామినేట్ చేశాడు. విష్ణుప్రియ నాగమణికంట తక్కువ అంచనా వేస్తున్నారు కానీ చాలా ఇదిగా ఆడుతున్నాడు పాపం. అబ్బాయిని స్టార్టింగే టార్గెట్ చేశారు కానీ నాగమణికంట చాలా బాగా ఆడుతున్నాడు. అంటే ఒక్కొక్కరితో అతను గేమ్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరితో కలుస్తున్నాడు. ఒక 1-2 days ఒకరితో, 2 days ఒకరితో, 2 days ఒకరితో అట్లా కలిసి వాళ్ళ మైండ్ సెట్ని చదివేస్తున్నాడు. ఇప్పుడు నా ఇంపెరవరు విష్ణుప్రియతో కూడా మీరు ప్రోమోలో చూస్తే కనుక నేను 3 days నీతో అందుకునే ర్యాపో అయ్యాను, లేదంటే అయ్యేవాని కాదు అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఆ ర్యాపో అయ్యి తన మైండ్ సెట్ తెలుసుకొని అతనికి రావాల్సింది అతను రాబట్టుకొని గేమ్ని ఇంకెట్లా నాగమణికంట చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. గేమ్ని ఎట్లా ఆడుకోవాలి ఏంది అనుకోవాలని చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఆ పాయింట్లో విష్ణుప్రియతో కానీ తర్వాత ఎవరు అభినవ్ కానీ వాళ్ళతో అట్లానే కొద్దిగా ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినంత లాగేసుకొని వాళ్ళకి పెట్టాల్సింది పెట్టేస్తున్నాడు. నాగమణికంట చాలా మంచి మైండ్తో వచ్చాడు, గేమ్ మైండ్తోనే. సో ఆ విషయంలో వాళ్ళని నామినేట్ చేశారు. అప్పుడు నాగమణికంట వచ్చి శేఖర్ భాష అని విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి నాగమణికంట. పాపం ఇక్కడ కూడా నాగమణికంటనే ఇక్కడ మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాను నేను, అనిపించింది నాకు. నాగమణికంట పాపం అంటే ఎవరన్నా సరే బ్యాక్ టు బ్యాక్ అసలు అలా నామినేట్ చేస్తూ ఉంటే ఎవరికన్నా బాధ అనిపిస్తుంది. పాపం అతను చెప్పే స్టోరీ వింటే అందరూ హౌస్మేట్స్ అందరూ ఏడ్చేశారు లిటరలీ. పాపం వాళ్ళ ఫాదర్ చనిపోతే డబ్బులు లేక కట్టెల కోసం వాళ్ళని అప్పు చేసి ఒక కట్టే పేర్చుకొని ఇంత చేశాను, ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి ఎంతో కష్టపడ్డాను, నా రూపాయి కూడా లేకుండా చాలా ఇదిగా ఇంత డౌన్లోకి వెళ్ళిపోయాను, నా భార్య నా పిల్లలు కూడా నా దగ్గర లేరు, వాళ్ళు ఎక్కడో చాలా దూరంగా ఉంటున్నారు, అలాంటి అంటే ఏడుస్తూ ఇదంతా ఎమోషనల్ అయ్యి పాపం చాలా ఎక్కువ ఏడుస్తూ చెప్పాడు. చాలా బాధ అనిపించింది. బట్ గేమ్లో అవన్నీ ఇంపార్టెంట్ కాదు, కానీ నామినేట్ చేయడం కూడా తప్పే. నెక్స్ట్ నిన్న జరిగిన దాని గురించి మనం మాట్లాడుకుందాం. సిల్లీ ఇవన్నీ కొద్దిగా సిల్లీ రీజన్సే. అంటే Day 2కే పెద్ద నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి పెద్ద పాయింట్అవుట్ చేసి నామినేట్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యన అంత ర్యాప్ లేదు, ముందు ఎలాంటి వాళ్ళు కూడా తెలీదు. సో ఇక్కడ జరిగిన దాన్ని బట్టి నామినేషన్ చేయాలి కాబట్టి ఏదో పాయింట్లో నామినేట్ చేశారు. సిల్లీ రీజన్స్లో అది. తర్వాత అభినవ్ కూడా పాపం నాగమణికంటనే నామినేట్ చేశాడు. ఇది నేను నామినేషన్స్. కాకపోతే ఈ ఎపిసోడ్ అయితే చాలా చూడండి, నాకు చాలా బాధ అనిపించింది. చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ ఎపిసోడ్. అంత ఎమోషనల్ డ్రామాని కూడా బిగ్ బాస్లో రన్ చేశారంటే టూ గుడ్ అసలు. కానీ ఇంకొకటి చెప్పాలి, ఈ సీజన్ మొత్తాన్ని చివరిదాకా ఇలా అంటే సన్ పేరేంది సోనీని కానీ నాగమణికంటని కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే, నాగమణికంటని నెక్స్ట్ వీళ్ళిద్దరిని నిఖిల్ని ముగ్గురిని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది. సో అలా ఉంది వీళ్ళ పర్ఫార్మెన్స్. రిమైనింగ్ అంతా కొంచెం స్లోగా డల్గానే ఉన్నారు, కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. సో నేను ఇప్పుడు నిన్నటి దానికి వచ్చేస్తే, నిన్న నామినేషన్స్ దగ్గరికి వచ్చేస్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ముగ్గురు చీఫ్లు ఎంచుకుంటారు కదా, వేసుకున్నారు, లోపలికి వెళ్ళి కూర్చున్నారు. నామినేషన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సోనియాకి ఇచ్చారు. సోనియా ఎవరు నామినేట్ చేసింది?
బేబక్కని ప్రేరణని నామినేట్ చేసింది. బేబక్కని ఏ పాయింట్‌లో నామినేట్ చేసింది ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. కుక్కర్ విషయంలో నామినేట్ చేసింది. నువ్వు చెప్తే అంటే నువ్వు రూల్ చేయడానికే అంత లేదు. నిన్నెవరు పర్టిక్యులర్‌గా పెట్టలేదు. ఆ రోజు అలా ఊరికే అన్నారు కాబట్టి నిన్ను కిచెన్‌కి అడ్డగా పెట్టారు గానీ లేదా నిన్ను పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఉన్నా నువ్వు చేయడం అనేది కడిగి పారేసింది. దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం బేబక్క చేసింది. సింపుల్‌గా మాట్లాడేసుకుందాం ఈ పాయింట్స్ అన్నీ. పెద్ద బ్రీఫ్‌గా కాకుండా. తర్వాత ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ ఎందుకు నామినేట్ చేసిందంటే, "నువ్వు ఇది గేమ్‌లా ఆడుకోవడానికి రాలేదు. నువ్వేంది ఇంకా చాలా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. చాలా రోజులున్నాయి. ఎక్కువ టాస్క్‌లొస్తాయి. ఇంకా కొట్టుకోవాల్సినవి చాలా రోజులున్నాయి. ఇప్పుడే ఎందుకు కొట్టుకోవడం" అంటూ సిల్లీగా తీసుకుంటున్నావు. సిల్లీగా తీసుకోవడానికి ఇది మీ ఇల్లు కాదు, హౌస్. ఏదన్నా సీరియస్‌గా ఆడాలి. నువ్వు ఇంటరాప్ట్ అవ్వాలి. ఇది నువ్వు ఎంజాయ్ చేయడానికి రాలేదు. గేమ్ ఆడడానికి వచ్చావంటూ సోనియాని డిఫెండ్ గట్టిగా ప్రేరణ ఇద్దరి మధ్య చాలా టఫ్ వారే జరిగింది. ప్రేరణ కూడా చాలా స్ట్రాంగ్‌గా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. సో, అది నిన్న సోనియా వీళ్ళ మధ్యన. నెక్స్ట్ నబీలు నాగమణికంట నామినేట్ చేశాడు. నబీల్ ఎందుకంటే నాగమణికంట పాపం నబీల్ అతనికి దగ్గర అవ్వట్లేదంట. దగ్గర అవ్వడానికి ఏముంది? అతను నీకేమైనా చుట్టమా? బట్టమా? అతను అయితే అవుతాడు, లేకపోతే లేదు. అతను కూడా నాగమణికంట అనేవాడు ఇంకా ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేసుకుంటేనే ఒక్కొక్కరి దగ్గర వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకుంటేనే ఒక్కొక్క ప్రాసెస్‌లో వస్తున్నాడు. నీ దగ్గర రాలేదేమో, ఇంకా కొద్దిగా లేట్ అయిందేమో అంతే. కాకపోతే నాగమణికంట తక్కువ అంచనా అయితే వేయకండి. నబీల్ నాగమణికంట నా పాయింట్‌లో నాకు దగ్గర అవ్వట్లేదు అంటూ నామినేట్ చేశాడు. దాన్ని కూడా నాగమణికంట డిఫెండ్ చేసుకున్నాడు. నేను నీకు అవ్వలేదంటే అది నీ ఫాల్ట్, నా ఫాల్ట్ కాదు. నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదని. ఆల్రెడీ నీతో నేను చాలాసార్లు మాట్లాడాను కూడా అంటూ డిఫెండ్ చేసుకున్నాడు. తర్వాత నబీల్ బేబక్కని నామినేట్ చేశాడు. బేబక్కని ఏ పాయింట్‌లో నామినేట్ చేశాడంటే ఫుడ్ విషయంలో. కామన్‌గా బేబక్కని అందరూ ఫుడ్ విషయంలో నామినేట్ చేశారు. ఫుడ్ సరిపోవట్లేదు, కారం ఎక్కువేసావు. ఆ గుడ్డు విషయంలో దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుందంటే బేబక్క, గుడ్డు నువ్వు అడిగితే నాకు గుడ్డు ఉంది, నేను ఆమ్లెట్ వేసుకుంటా, కారం ఉంది అని అంటే దాని మీద నువ్వు అది మనసులో పెట్టుకుని నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆ పాయింట్‌లో కాదు నేను నామినేట్ చేసింది. ఓన్లీ కేవలం ఫుడ్ విషయంలో అందరికీ కామన్‌గా ఏ పాయింట్ అనిపించిందో నేను ఆ పాయింట్‌లో నేను నామినేట్ చేస్తానని నబీల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ శేఖర్ భాష. ఈ శేఖర్ భాష ఏందో అర్థం కావట్లేదు అసలు. అసలు బయటికి ఎలా లోపలికి బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? బయట ఉన్నప్పుడు నేను చూసా. బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? లోపలికి వెళ్ళాక ఎలా ఆడుతున్నాడు? అసలు అర్థం కావట్లేదు. శేఖర్ భాష బేబక్క నామినేట్ చేశాడు. శేఖర్ భాష మామూలుడు కాదు. మాట్లాడతా, ఇది అయిపోయిన తర్వాత మాట్లాడతా. బేబక్కని సేమ్ ఫుడ్ విషయంలో నామినేట్ చేశాడు. అందరికీ అంటే పాయింట్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే నువ్వు డిసైడ్ చేయడానికి లేదు అంటే ఎక్కువ రేషన్ లేకపోయినా సరే నువ్వు డిసైడ్ చేయడానికి లేదు. ఒక కర్రీని ఎలా అంటావు? ఉంటారు కదా, వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకున్న క్వాంటిటీలో వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది కదా, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? శేఖర్ ప్రసాద్ అన్నీ అంతే. ఇప్పుడు నాగమణికంటను కూడా అట్లనే నామినేట్ చేశాడు. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? అతనుకున్నది అతను చేసుకుని తింటాడు, అతని ఇష్టం అది, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అంటూ దాన్ని డిఫైన్ చేసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ నామినేషన్ అయిన తర్వాత కొద్దిగా బ్రేక్ వచ్చిందా, లంచ్ బ్రేక్. ఆ లంచ్ బ్రేక్లో మళ్ళీ నాకు శేఖర్ భాష వెళ్ళి బేబక్కనితో మాట్లాడేశాడు. అసలు పాయింట్లో అసలు నేను ఎలా నామినేట్ చేసింది అది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నెక్స్ట్ నామినేషన్ మళ్ళీ బేబక్క నామినేషన్ ఇవ్వాలి కాబట్టి శేఖర్ ఒకవేళ నాకు వేసేస్తుందేమో, నేను వేసాను అది తప్పించుకోవడానికి ఏమని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి అని నాకు అనిపించింది చెప్తున్నా. వెళ్ళేసాడు. అప్పుడు పాపం ఆమె కూడా నువ్వు నా బర్త్డే అని కూడా చూడకుండా నన్ను నామినేట్ చేస్తావు, నాకు రియల్లీ టూ గుడ్ అంటూ ఆమెను పొగడడం కూడా జరిగింది. ఎవరు? శేఖర్ భాషను పొగిడింది. ఫుడ్ బర్త్డే అని చూడకుండా ఫుడ్ విషయంలో నీకు ఎక్కడ తప్పు అనిపించిందో నామినేట్ చేసావు, బాగుంది అనేసి ఆమె కూడా పొగడడం జరిగింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలా పొగుడుతుందని. తర్వాత నాగమణికంట నామినేట్ చేశాడు శేఖర్ భాష. ఏ విషయంలో నామినేట్ చేశాడు? నువ్వు రూల్ చేస్తున్నావు గేమ్ని, నువ్వు రూల్ చేయడం ఏంటి? నా ఇష్టం, నేను నా కాళ్ళు ఇట్లా పెడితే నువ్వు ఇట్లా కాదు ఇట్లా పెట్టావు అంటే యాక్షన్ చేసి మరీ చూపించాడు. నేను ఇలాగే వెళ్తాంటే నా ఇష్టం ఇలాగే వెళ్తా, నువ్వెవరు ఇలా కాదు ఇలాగ వెళ్ళని చెప్పడానికి. ఒక గేమ్ను యువర్ నాట్ ఏ బిగ్ బాస్, యువర్ నాట్ ఏ ఏంది కెప్టెన్ అన్నట్టుగా కొద్దిగా మాట్లాడాడు. సో అట్లా ఆ పాయింట్లో అతను కూడా డిఫెండ్ చేసుకున్నాడు. అదే అతను ఈ పాయింట్లు కూడా నాగమణి కంటే చాలా బాగా మాట్లాడాడు. నువ్వు అర్థం చేసుకోలేదు, నీ మైండ్ సెట్ అంతవరకు ఉంది, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నేను ఎలాగ ఆడుతాను నీకు అర్థం కాకపోతే అది నీ ఫాల్ట్, నా ఫాల్ట్ కాదంటూ కూడా చెప్పడం స్ట్రాంగ్గా చెప్పాడు, చాలా స్ట్రాంగ్గా చెప్పాడు నాగమణికంట. శేఖర్ భాష కూడా ఇంకా అగ్రెసివ్ అయిపోయి వీళ్ళిద్దరూ అసలు ఒక్క 10 నిమిషాలు మొత్తం దద్దలాడించారు మొత్తం షోని.
నాగమణికంట అయిపోయిన తర్వాత బేబక్క నామినేషన్ వచ్చింది. బేబక్క పాపం ఏందో ఇంకెవరు లేరు, ఎవరో ఒకరికి వేయాలి కదా అన్నట్టు పాపం పృథ్వీరాజ్కి వేసింది. పృథ్వీరాజ్కి ఎందుకు వేసింది? కాఫీ విషయంలో వేసింది. అంటే అతను అనుకున్నది అట్లా. ఇక్కడ చాలా పెద్ద గొడవ ఉంది. ఈ ఇద్దరు గొడవ ఇంకొక ఇద్దరికి షిఫ్ట్ అయిపోయింది. అది కూడా చెప్తా. ఈ కాఫీ ఇష్యూ ఏముంది అంటే, ఆమె ఏ పాయింట్లో నామినేట్ చేసిందంటే ఇప్పుడు నేను కిచెన్లో ఉంటున్నా, నువ్వు కూడా కిచెన్లో మెంబర్వే, నాకు హెల్ప్ చేయట్లేదు. అట్లీస్ట్ వాళ్ళు వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు కానీ నువ్వు హెల్ప్ చేయట్లేదు, నువ్వు నాకు ఎందుకు చేయట్లేదు? నీకు కాఫీ అప్పుడు ఆ టైంలో కాఫీ తాగుతుంటే ఆ కాఫీ కూడా నేను చేసి ఇచ్చిందే, నువ్వు పెట్టుకుంది కాదు, అట్లీస్ట్ హెల్ప్ చేస్తుంటే బాగుండే, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఇతను కూడా బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. కాకపోతే చేసి అడిగితేనే చేస్తాడంట, అడగకపోతే చేయడంటే ఇది మీ ఇల్లు కాదు కదా బాస్. కాస్త ఇన్వాల్వ్ అయితే అట్లీస్ట్ చిన్న చిన్న పనులన్నా అతనిగా ఆమెకనే కదా ఎవరికన్నా పనులు చేస్తూ ఉంటే బాగుండేది. దీన్ని డిఫెండ్ చేయడానికి ఎవరు వచ్చారు? కిచెన్ గొడవ కదా, కిచెన్లోకి ఎలాగన్నా వెళ్ళాలి అనేసి ఎదురు చూస్తుంది సీత, కిర్రాక్ సీత. సో ఇంటరప్ట్ అయ్యి చెప్పు పృథ్వీ, నువ్వు ఆల్రెడీ లాస్ట్ డే డిషెస్ క్లీన్ చేసావు కదా అని చెప్పు అంటే, అప్పుడు నేను చేశాను అని చెప్పు. దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఈ గొడవ కాస్తా నిఖిల్కి, ఎవరో చీఫ్ నిఖిల్కి సీతకి, వీళ్ళిద్దరి మధ్య చాలా రచ్చ జరిగింది. ఇంకొకటి, సీతకి నిఖిల్ అంటే నచ్చదు, మణికంఠకి నిఖిల్ అంటే నచ్చదు, సోనియాకి నిఖిల్ అంటే నచ్చదు, వీళ్ళు కామన్గా నిఖిల్ అంటే నచ్చదు. నిఖిల్ ఇన్వాల్వ్ అయ్యాడు అనుకో, వెంటనే నిఖిల్ ఇన్వాల్వ్ అయితే వీళ్ళు అగ్రెసివ్ అయిపోతున్నారు, అది నచ్చట్లా. ఓకే, అది కూడా ఇద్దరి మధ్య గొడవ మీరు ఆల్రెడీ చూసే ఉంటుంటారు కానీ చాలా అగ్రెసివ్గా అయింది గొడవ మాత్రం. నబిల్ నామినేట్ చేసింది. నబిల్ని ఏ పాయింట్లో నామినేట్ చేసిందంటే ఇది మాత్రం బాగుందబ్బా. నబిల్ని తమ్ముడు కూల్గానే చెప్పింది, తమ్ముడు నిన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే, నువ్వు గేమ్లో ఉన్నావంటే నువ్వు అగ్రెసివ్గా ఆడట్లేదు, నీలో ఆ ఫైర్ కనిపించలేదు, నువ్వు ఫైర్ తీస్తావని నేను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పి నామినేట్ చేసింది. అది పాపం నామినేషన్ కదా, అతనికి కూడా అది గుడ్ ఆర్ బ్యాడ్, నామినేట్ చేస్తే అవతల వాళ్ళకి మండుద్ది కదా, అది బయట చెప్పొచ్చు కదా అన్న పాయింట్లో నబిల్ కూడా ఎగిరిసి, ఇది అగ్రెసివ్ కాదా, ఇది ఫైర్ కాదా, నేను అగ్రెసివ్గా నీతో మాట్లాడకపోతే మాట్లాడలేట, నేను నా గేమ్ని ఆడుతున్నా అంటూ డిఫెండ్ చేసుకున్న తర్వాత సారీ తమ్ముడు అంటే, ఇట్స్ ఓకే అక్క, నా మంచి కోసం చెప్పావు కదా అంటూ వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అది బాగానే ఉంది కానీ ఈ నామినేషన్లు అంటే సిల్లీ నామినేషన్లు, ఏది కూడా సీరియస్ లేదు, వేరే ఆప్షన్ కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మధ్యన అంత ర్యాపో లేదు, అన్ని గొడవలు లేవు. ఇప్పుడు ఈ గొడవలతో నెక్స్ట్ వీక్ ఇంకా కొద్దిగా పెరుగుతాయి గొడవలన్నీ. నిఖిల్ తర్వాత ఇంకొకటి మీ అందరికి చెప్పడం మర్చిపోయాను, వీళ్ళు చీఫ్లు ఉన్నారు కదా, చీఫ్లు ఒకళ్ళు నామినేషన్ వేశారు, ఇద్దరు నామినేషన్ వేస్తారు కదా, ఇద్దరు నామినేట్ చేస్తారు కదా, ఆ నామినేట్ చేసినప్పుడు ఒకరిని సేవ్ చేయొచ్చు చీఫ్లు. ఫస్ట్ అంటే ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిని సేవ్ చేయాలంటే ముందు కత్తి గుచ్చితే వాళ్ళు మళ్ళీ నామినేట్ అయినట్టు, వాళ్ళిద్దరిలో మళ్ళీ ఇతను నామినేట్ అయినట్టు, అతను సేఫ్ జోన్లో ఉన్నట్టు. అలాగా వీళ్ళు ఏం చేశారు, చీఫ్లు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటే ఆ టైంలో ఇప్పుడు యష్మి వచ్చేసి తిన్న సేవ్ చేసింది, ప్రేరణ సేవ్ చేసింది, బేబక్క నామినేట్ చేసింది. తర్వాత పృథ్వీరాజ్ నెక్స్ట్ నబీల్లో వస్తే నబీల్ని సేవ్ చేశాడు ఎవరో నిఖిల్. అక్కడ ఎందుకు అంటే అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. అంటే ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, పృథ్వీరాజ్ నిఖిల్ అంటున్నాను, నిఖిల్ ఆల్రెడీ ఫ్రెండ్స్ అంటే ఇన్ ద సెన్స్ బాగా పరిచయం ఉన్నవాళ్ళు, అయినా సరే నామినేట్ చేశాడంటే దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే నిఖిల్ నాకు ఎవరన్నా ఒకటే, నాకు నా ఫ్రెండ్ అన్న ఒకటే, ఇది గేమ్లో ఆడుతున్నా, నాకు ఎవరన్నా ఒకటే, నువ్వు ఈ పాయింట్లో తప్పు చేసావు, ఇది ఆర్గ్యూ చేయాల్సిన ఇష్యూ కాదు, కానీ నువ్వు చేసావు, అందుకే నేను నామినేట్ చేసా, నీ నామినేషన్లో నేను నామినేట్ చేసా అంటూ నిఖిల్ చెప్పడం జరిగింది. అంటే ఈ నిఖిల్ ఉద్దేశం ఏంటంటే అదే కొద్దిగా ఒక స్టెప్ పెంచుకుందామని ట్రై చేసినట్టు నాకు అనిపించింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఈ ప్రాసెస్లో ఈ ముందు కదా ఎవరు విష్ణుప్రియ ఫన్నీగా గేమ్ అంతా ఎంజాయ్ చేస్తుంది, కానీ చూస్తే మీరు సీరియస్ డిస్కషన్ అవుతున్నప్పుడు మధ్యలో వచ్చి డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళందరూ వాళ్ళ గోల వాడిని నాకెందుకు అంటూ వీళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఇక్కడ ఈమె డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఈ కాఫీ ఇష్యూలో కూడా వీళ్ళంటది పృథ్వీరాజ్ని, నీ కాఫీ కలిపించగా, నన్ను లవ్ చేయొచ్చుగా, నేనంటే ఇష్టం లేదా అంటూ ఫన్నీగా అంటది. అసలు ఏందో ఈ పిల్ల గోలేందో అర్థం కావట్లే, చూడాలి. ఇంకా
మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీ ఈ అందరిలో ఎవరిది తప్పు రైటు అనేది నేను జడ్జ్ చేయనీకి లేదు, కానీ మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది, ఎవరిది తప్పు అనిపించింది కంపల్సరీగా కామెంట్లు అయితే చెప్పండి. ఒకటి, సోనియా టూ గుడ్, చాలా బాగా ఆడుతుంది సోనియా. నెక్స్ట్ నాగమణికంట ఎమోషనల్ అబ్బా, అతను అందరిని ఏడిపించేసాడు పాపం షోలో. 3 నిఖిల్, తర్వాత బేబక్క, వీళ్ళు 4 మెయిన్ టార్గెటెడ్గా ఉన్నారు. తర్వాత నాగమణికంట శేఖర్ భాష నామినేట్ చేశాడు, అది ఈరోజు వస్తుంది, ఈరోజు ఎపిసోడ్లో. వీళ్ళు 4 టార్గెట్లు ఉన్నారు, చూసుకోవాలి పాపం. డేంజర్ జోన్లో ఉన్నదైతే ఎక్కువ నాగమణికంటే డేంజర్ జోన్లో ఉన్నాడు. సో చూడాలి ఏం జరుగుతుందో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ, నమస్తే.